తిరుమల శ్రీవారి ఆలయ భద్రతని కట్టుదిట్టం చేయడానికి టీటీడీ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయింది. ఆలయానికి 6 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా డ్రోన్లు ఎగరకుండా నిషేధించారు. ఈ 6 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ కెమెరాలు పనిచేయకుండా జామర్లను అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని తరచూ కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. డ్రోన్ ద్వారా దాడులు జరగకుండా 6 కిలోమీటర్ల ప్రాంతాన్ని యాంటీ డ్రోన్ ప్రాంతంగా నిర్ణయించారు. తిరుమలని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని టీటీడీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ ఇది సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు టీటీడీకి తేల్చి చెప్పాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఒక లేఖ రాశారు. స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. దీనిపై సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటుపై త్వరలో జరగనున్న పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ భద్రతని కట్టుదిట్టం చేయడానికి టీటీడీ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయింది. ఆలయానికి 6 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా డ్రోన్లు ఎగరకుండా నిషేధించారు. మా కరెస్పాండెంట్ సునీల్ పూర్తి సమాచారం అందిస్తారు. సునీల్. శ్రీదేవి, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయ భద్రతా కారణాల దృష్ట్యా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తోంది. ప్రధానంగా ఈ నెల 24న జరగనున్నటువంటి టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ముఖ్యంగా శ్రీవారి ఆలయ భద్రతకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించాలంటూ ఎన్నోసార్లు అంటే సుమారు 13 ఏళ్ల నుంచి టీటీడీ ఇటు కేంద్రం కావచ్చు ఏవియేషన్ సంస్థని కోరినప్పటికీ గతంలో సాధ్యం కాదని చెప్పేసి గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా తేల్చి చెప్పిన పరిస్థితి ఉంది. అందులో ప్రధానంగా ఇప్పుడు చూసినట్టయితే ఏపీలో కూటమి ప్రభుత్వం రావడం, మరోవైపు ఏపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీఏ పూర్తిగా విమానయాన శాఖ మంత్రిగా, కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఆయన రావడంతో, రామ్మోహన్ నాయుడు నియమించడంతో పూర్తిగా ఆయన్నైతే టీటీడీ చైర్మన్ నేరుగా ఆయన్ని సంప్రదించిన పరిస్థితి ఉంది. ఆయనకు సంబంధించిన లెటర్ కూడా ఆయనకు పంపించారు. ప్రధానంగా శ్రీవారి ఆలయంపై విమానాలు ఇటు హెలికాప్టర్లు అతి సమీపంలో పోతున్నాయి, దీన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని చెప్పేసి ఆయన అయితే కోరిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఆయనకు సానుకూలంగా చెప్పడమే కాకుండా ఈసారి పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా దీనిపై చర్చిస్తామని చెప్పేసి ఆయన తెలిపారు. మరోవైపు విజయనగరం ఎంపీ కూడా ఈ రోజు దర్శనం చేసుకొని ఆయన కూడా ఒకే మాట చెప్పారు. అప్పలనాయుడు ఒకే మాట అన్నారు. శ్రీవారి ఆలయంపై పార్లమెంట్ లో ఖచ్చితంగా నో ఫ్లయింగ్ జోన్ గా చర్చ జరిపి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరతామని చెప్పేసి ఆయన తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూస్తున్నట్టయితే ఇప్పుడు టీటీడీ కొత్త నిర్ణయం ప్రధానంగా చూస్తున్నట్టయితే డ్రోన్ కెమెరాకి సంబంధించి వాళ్ళు కీలక నిర్ణయం తీసుకోవాలన్నట్టు తెలుసు. ఎందుకంటే శ్రీవారి ఆలయం సమీపంలో కావచ్చు ప్రాంతాల్లో డ్రోన్ ఎగరేయకుండా పూర్తిగా చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి విజిలెన్స్ నిఘా వ్యవస్థతో కూడా పూర్తిగా దానిపై ఇప్పటికే టీటీడీ చైర్మన్ చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇందుకోసం పూర్తిగా ఈసీఈఎల్ సంస్థ నుంచి ఈ యాంటీ డ్రోన్ ప్రదేశంగా శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలను ఏర్పాటు చేసేందుకు జామర్లను కూడా తెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాలు అంటే సుమారు 6 కిలోమీటర్ల పరిధి వరకు జామర్ కెమెరాస్ ఎక్కడా పని చేయకుండా పూర్తిగా ఈ జామర్లు అడ్డుకుంటాయని చెప్పేసి దాని గురించి తెలిసిన పరిస్థితి ఉంది. అంటే గతంలో ఏదైతే శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో రామ్ బగీచా కార్ పార్కింగ్ ప్రాంతాల్లోనే కొంతమంది డ్రోన్లు ఎగిరేసిన పరిస్థితి ఉంది. కొంతమంది ఏదైతే ఈ మొదటి ఘాట్ రోడ్ లో కూడా డ్రోన్లు కొంతమంది భక్తులు ఎగిరేసిన పరిస్థితి ఉంది. అంటే అందులో ప్రధానంగా ఈ 6 కిలోమీటర్ల వరకు ఎక్కడే కానీ డ్రోన్లు ఎగిరేసినా పూర్తిగా జామర్లు పూర్తిగా అందుబాటులో ఉంటాయి. మరోవైపు వెంటనే చర్యలు చేపడతామని చెప్పేసి ఇప్పటికే విజిలెన్స్ అయితే తెలిసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే టీటీడీ పలు కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈసారి పాలక మండలి సమావేశంలో ప్రధానంగా ఇది చర్చకు రానున్నట్టు తెలుస్తుంది. దీనిపై చర్చించి ఖచ్చితంగా పాలక మండలి అంశంపై చర్చించి
ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. దీనిపై జిఆర్ నాయుడు దీనిపై భారీ కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే శ్రీవారి ఆలయ భద్రత ముఖ్యంగా శ్రీవారి ఆలయంపై ఎటువంటి విమానాలు కావచ్చు, డ్రోన్లు ఎటువంటి ఏవి ఎగరకుండా పూర్తిగా ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం ఆలయంపై ఎటువంటి ఎగరవు కాబట్టి దానికి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. శ్రీవారి ఆలయ భద్రతే మాకు ముఖ్యం అని చెప్పేసి ఆయన తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఏదైతే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పూర్తిగా శ్రీవారి ఆలయానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించినట్టయితే తెలుస్తోంది. శ్రీదేవి.